కథాస్రవంతి మహాకవి శ్రీశ్రీ గారి చరమరాత్రి కథా సంకలనం నుండి అరవంలో కోడిగుడ్డు కథ. రచన శ్రీరంగం శ్రీనివాసరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30వ తేదీన పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడొకటి వలన ఇతను ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశాడు. 1925లో SSLC పాస్ అయ్యారు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో BA జంతుశాస్త్రం పూర్తి చేశారు. 1935లో విశాఖలోని మిసెస్ ఏవియన్ కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరారు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరారు. ఆ తర్వాత ఆకాశవాణి ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాం నవాబు వద్ద ఆంధ్రవాణి పత్రికలోను ఇలా వివిధ ఉద్యోగాలు చేశాడు. 1933 నుంచి 1940 వరకు అతను రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించి రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు. తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం అది. 1947లో మద్రాసుకి తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు. ఎన్నో సినిమాలకు పాటలు మాటలు రాశారు. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా 3 కుమార్తెలు, 1 కుమారుడు కలిగారు. వీరి సంతానం 4గురిలో చివరి అమ్మాయి నిడుమోలు మాల మద్రాస్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు వివిధ దేశాల్లో ఎన్నో మార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి అరసం అధ్యక్షుడిగా పనిచేశారు. 1970లో అతని షష్ఠిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. వీరి రచనలు మహాప్రస్థానం, ప్రభవ, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, సిరిసిరిమువ్వ, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, 350లు, చరమరాత్రి, 1+1=1 రేడియో నాటికలు, వారం వారం, మన గురజాడ, జాబులు, చైనాయానం, సిప్రాలి, వ్యూలు, రివ్యూలు మొదలైనవి. అనంతం నవల శ్రీశ్రీ స్వీయ చరిత్ర. కొంతకాలం క్యాన్సర్ వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15వ తేదీన శ్రీశ్రీ పరమపదించారు. మా తాతగాడు అనగా నా దౌహిత్రుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. ఇంగ్లీష్లో, లెక్కల్లో, ఇంకా ఇతర సబ్జెక్టుల్లో 80లు 90లు తెచ్చుకుంటాడు. ఒక్క అరవంలో మాత్రం కోడిగుడ్డు తెచ్చుకుంటాడు. ఒరే వాడపల్లి వెంకట సుబ్రహ్మణ్య శ్రీనివాసరావు అని వాణ్ణి పూర్తి పేరు పెట్టి పిలిచి అరవంలో గుండు 0 ఎందుకు వచ్చింది అని నేను అడిగితే మిగిలిన వాటిలో ఎన్ని మార్కులు తెచ్చానో చూడమంటాడు. అది సరే, అరవం నువ్వంత బాగా మాట్లాడతావు కదా, పాటలు కూడా జమాయించి పాడతావు కదా, 0 ఎలా తెచ్చావురా అని మళ్ళీ అడిగితే ఈసారి మంచి మార్కులు తెస్తానన్నాడు. కానీ మళ్ళీ కోడిగుడ్డే. పోనీ అరవం మానేసి మరేదైనా మాట వరుసకి తెలుగు తీసుకోరా అంటే వాడు ససేమరా ఒప్పుకోలేదు. అరవం రాదు, తెలుగొద్దు, అది సంగతి. కొన్నాళ్ళ దాకా ఇందులో ఉన్న తిరుగుడేమిటో నాకు అంత పట్టలేదు. తర్వాత వాడి చేతిలో ఒక పలక బలపం ఉంచి అరవం అక్షరాలు రాయమన్నాను. ఆల దగ్గరే వాడు ఆగిపోయాడు. ఆ అక్షరాలలోని అల్లిబిల్లి మెలికలే వాడి తికమకలకి కారణమని అప్పుడు తెలుసుకున్నాను. నాగరలిపి, రోమన్ లిపి మా తాతగాడికి కొట్టిన పిండి. ఇంగ్లీష్లోని 4 బర్లు అవలీలగా రాసేస్తాడు. అరవం దగ్గరికి వచ్చేసరికే వాడి ఇబ్బందులు ఆరంభమవుతాయి. తెలుగులో అ ఆ ఇ ఈ అని రాసిచ్చి దిద్దమన్నాను. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి ఆలు చెరిపేసి ఓం నమ శివాయ అని రాశాడు. ఓహో, గుంట ఓనమాలు దిద్దడం మన సంప్రదాయం కదా అని గ్రహించాను. అప్పుడు ఇక పలకా బలపం దేనికి, ఇంత ఇసుక తెప్పించి వేలుతో ఓం నమ శివాయ అని రాసి తాతగాడి కుడి చేతి చూపుడు వేలుతో దిద్దించాను. ఆ విధంగా అక్షరాభ్యాసం నేనే చేయించాను వాడికి. మళ్ళీ పలక మీద ఆలు రాసి దిద్దమంటే తెల్లముఖం వేశాడు. పోనీ అరవం అక్షరాలు రాయమన్నాను.
కొంతసేపు బలపంతో ఏవేవో మెలికలు తిప్పి కొంత నాసిరకపు నైరూప్య కళ సృష్టించాడు. కానీ అక్షరాల పోలిక మాత్రం అందులో ఎక్కడా కనిపించలేదు. కేఏఏకేఐ అని నేను రోమన్ లిపిలో రాసి చూపించాను. వెంటనే వాడు చేరడేసి కళ్ళు చేసుకుని కాకి అని చదివి క్రా అని నాకు ఇంగ్లీష్లో అర్థం చెప్పాడు. అందుకే కాబోలు ముస్తఫా కమాల్ పాషా టర్కీకి నియంత అయిన తక్షణమే కుడి నుంచి ఎడమకు నడిచే కుదురైన తురకలిపిని రద్దు చేసి రోమన్ లిపినే అందరూ విధిగా వాడాలని శాసించాడు. మన దేశంలో కూడా అన్ని భాషలకి రోమన్ లిపినే వాడితే ఈ వైజ్ఞానిక యుగంలో ఎంత సొమ్ము శ్రమ కలిసొస్తాయా అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మా తాతగాడి స్కూలులో ప్రతి నెల పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అన్నింట్లోనూ మంచి మంచి మార్కులు తెచ్చుకుంటూ ఒక్క అరవంలో మాత్రం కోడిగుడ్లు పెడుతూ ఉంటాడు. ఇవి నిజమైన కోడిగుడ్లైతే ఎంత బాగుండును, నా ఆహార సమస్య కొంతవరకైనా తీరేది కదా అనుకుంటాను. అంత బాగా అరవం మాట్లాడగలిగేవాడికి అక్షరాల ఇబ్బంది వల్ల ఎప్పుడూ ఎర్రసిరాతో ఎఫ్ అనగా ఫెయిల్ అయినాడని గుర్తు రావడం నాకు కొంత ఆందోళన కలిగించింది. ఈ వంతెన దాటలేని కారణం వల్ల వీడు పై క్లాసుకి వెళ్ళడం కష్టమే అనుకున్నాను. పోని ఏదో ఆపద్ధర్మంగా ఆ హిందీ లిపినే ప్రవేశపెట్టేస్తే బాగుండని అనిపించింది నాకు. హిందీ ప్రపంచ భాష అని కీర్తించాడు మారిషస్ దీవుల ప్రధానమంత్రి. మన దేశంలో మహాత్ముని తర్వాత మహాత్ముడంతటి వాడైన వినోబా భావే గారు ఆసియా ఖండం అంతటా నాగరలిపిని అమలు చేయాలనే కోరికను వెళ్లబుచ్చారు. కానీ ఇది గొంతెమ్మ కోరికగా మాత్రమే మిగిలిపోతుందేమో అని నా భయం. ఆసియా ఖండం మాటకేం గాని కనీసం మన దేశమంతటా భావే గారి కోరిక మేరకు కాకపోయినా కుప్పతెప్పలుగా పుట్టకుక్కుల్లాగా బయలుదేరుతున్న బాబాగారిలో అమ్మవారిలో తమ మంత్రాల వల్లనో తంత్రాల వల్లనో దేశమంతటా హిందీ లిపిని తీసుకొస్తే మా తాత కష్టం గట్టెక్కి ఉండేది. ఉండేదా? అది సందేహమే. అరవంలోని కొన్ని శబ్దాలను సూచించగలిగే అక్షరాలు హిందీలో లేవు. మన అచ్చ తెలుగు ధ్వనులైన ఏ, ఓ, చ, జ, బండిరాలకు హిందీ లిపి న్యాయం చేకూర్చలేదు. పంచద్రావిడ భాషల కుటుంబానికి ప్రత్యేక లక్షణాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికి నాగరలిపి అనుకూలం కాదనే నా నిశ్చితాభిప్రాయం. అనవసరంగా మా తాతగాడిని వాడిలాంటి అసంఖ్యాకులైన విద్యార్థుల్ని పెనంలోంచి నిప్పులోకి తోసే సంస్కరణలు సుతరాము నాకిష్టం లేదు. ఇంతకాలంగా అరవ దేశంలో ఉంటున్న నాకు పట్టుబడని అరవ భాషని మా తాతగాడు అవలీలగా పట్టేశాడు. కుమ్మియడి పెన్నే కుమ్మియడి అని వాడు పాడుతూ ఉంటే విని తీరాల్సిందే. కానీ నేను పాడమన్నప్పుడు మాత్రం వాడు పాడడు. నేను అడిగినప్పుడు పాడాలంటే అందుకు ఒక చాక్లెట్ మూల్యంగా చెల్లించవలసిందే. ఇదో కోలాటం పాట అని నాకు తెలిసింది. ఇటీవల ఈ పల్లవిని ఉపయోగించి 20 సూత్రాల ప్రణాళికను అనుకూలంగా ఎవరో కవి కొంత ప్రచార సాహిత్యం సృష్టించాడు. మొత్తం పాట మా తాతగాడికి కూడా రాదు గాని అవసర కాలం వచ్చినప్పుడు అవసర చట్టం అవసరం అన్న చరణం నాకు బాగా నచ్చింది. అయితే ఇందులో అరవవారి అవసరం లేదు, తెలుగువాడి అవసరము లేదు. అవసర చట్టం తేవయ్యడి అని అరవంలో ఉంది. నాగరలిపి కానీ రోమన్ లిపి కానీ ఇంతట్లోకి అమల్లోకి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఎలాగైనా అరవలిపినే మా తాతగాడు జయించేటట్లు చెయ్యాలనుకున్నాను. మహాభారతంలో నేను చదివానో లేక చిన్నప్పుడు మా నాన్నగారు చెబితే విన్నానో గాని అందులో 5గురు సింహబలున్నారు. భీముడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు, దుశ్శాసనుడు. వీరిలో ఏ ఒక్కడు ఇంకొక్కడిని చంపినా ఆ చంపిన వాడి చేతిలో మిగతా వాళ్ళు చస్తారు. ఈ రహస్యం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మకే తెలుసు. అంచేత చిన్న మాయోపాయంతో శ్రీకృష్ణుడు భీముని చేత జరాసంధుని చంపిస్తాడు. తర్వాత కథ తెర మీద చూడనక్కర్లేదు. ఈ కథతో ఉత్తేజం పొందిన నేను పంచద్రావిడ భాషల్లో ఒకటైన తెలుగును తీసుకుని తెలుగు లిపితో మా తాతగాడి చేత కుస్తీ పట్టించాను. ఏ మాయోపాయాలు ఉపయోగించవలసిన అవసరం లేకుండానే మా తాతగాడికి తెలుగు లిపి మీద మాస్టరీ సిద్ధించేటట్టు చూశాను. ఒక పిట్టకు 2 దెబ్బలన్నట్టు కాదు కాదు, ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్టు మా తాతగాడికి ఇప్పుడు తెలుగు అరవం అక్షరాలన్నీ కొట్టిన పిండి అయిపోయాయి. ఫలితం
ఈసారి టెస్టులో మా తాతగాడికి అరవంలో కోడిగుడ్డుకు బదులు వెరీ గుడ్డు అని ప్రశంస వచ్చింది. మీరింతవరకు అరవంలో కోడిగుడ్డు కథ విన్నారు. రచన శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వినిపించినది పప్పు భోగారావు. తొలి ముద్రణ 1976 సంవత్సరం అక్టోబరు జ్యోతి మాసపత్రిక. శ్రీశ్రీ చరమరాత్రి కథా సంపుటంలో ప్రచురితమైన ఈ కథ కథానిలయం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి